దేశంలో కొత్త రాజకీయం ప్రారంభం కాబోతుందా? అధికార పక్షంతో పాటు విపక్షాల్ని కూడా కొత్త తరం శాసించబోతుందా? ఖచ్చితంగా అవునని చెప్పలేం, కానీ అందుకు బీజం మాత్రం పడినట్లే ఉంది. దేశంలోని ప్రతిపక్ష పార్టీల సమావేశం తర్వాత ఇలాంటి అవకాశం ఒకటి కనిపిస్తోంది. ఇండీ బ్లాక్ పార్టీల సమావేశం అధికార పక్షంపై పోరాట కోసం జరగ్గా ఆ సమావేశంలో తమ డిమాండ్లపై చర్చించాల్సిందేనంటూ కాక్రోచ్ జనతా పార్టీ అల్టిమేటం ఇచ్చింది. దానికి తగినట్లుగానే ప్రతిపక్షాల కూటమి తమ కార్యాచరణలో కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ను కూడా చేర్చాయి. ఇండీ బ్లాక్ కి కాక్రోచ్ జనతా హెచ్చరిక. విద్యార్థుల సమస్యలపై మాట్లాడాలంటూ డిమాండ్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల తర్వాత మొదటిసారిగా కలిసిన ఇండీ బ్లాక్ పార్టీలు కేంద్రంపై పోరాటం చేయాలని నిర్ణయించాయి. రాజ్యాంగంపై కేంద్రం దాడి కొనసాగుతోందని ఆరోపించాయి. ఇదేం కొత్త విషయం కాదు, కానీ దేశంలో ఇప్పుడు చిన్నపాటి సెన్సేషన్ గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు కూడా అల్టిమేటమ్స్ జారీ చేయడం కొత్త రాజకీయానికి తెరలేపుతోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న పోటీ పరీక్షల అక్రమాల విషయంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో పెద్ద చర్చ లేపిన కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ ధర్నాతో వీధి పోరాటాలకు సిద్ధమైనట్లయింది. తమ తదుపరి పోరాటాలపై ఫోకస్ చేస్తున్న ఈ బొద్దింకల పార్టీ ఇండియా కూటమి భేటీకి ముందే కీలక డిమాండ్లు వారి ముందు పెట్టింది. ఈ ఏడాది జాతీయ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన పోటీ పరీక్షలు, సాధారణ పరీక్షల్లో సైతం అక్రమాలు బయటపడ్డాయి. వీటిలో నీట్ తో పాటు సిబిఎస్ఈ, ఎస్ఎస్సి పరీక్షలు కూడా ఉన్నాయి. వీటి వల్ల దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ గట్టిగా కోరుతోంది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో యువత సమస్యలపై మాట్లాడాలని, నీట్, సిబిఎస్ఈ, ఎస్ఎస్సి, యూపీఎస్సీ వంటి పరీక్షలలో జరుగుతున్న రిగ్గింగ్ పై మాట్లాడాలని, యువత భవిష్యత్ కోసం ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నించాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఇండియా బ్లాక్ కూటమి సమావేశానికి డీఎంకే, ఆమ్ ఆద్మీ హాజరు కాలేదు. ఈ మధ్య జరిగిన పరిణామాలతో డీఎంకే బ్లాక్ కి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉండగా, ఆమ్ ఆద్మీ గత కొద్ది నెలలుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సమావేశాలను స్కిప్ చేస్తోంది. ఈ సమావేశంలో పెరుగుతున్న ధరలపై పోరాటానికి విపక్షాల కూటమి పిలుపు ఇవ్వగా, కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లు చేసినట్లుగానే పరీక్షల నిర్వహణలో వైఫల్యంపై కేంద్రాన్ని ఎండగడతామని ప్రకటించింది. దీంతో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తోన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కి పార్టీల మద్దతు దొరికినట్లయింది. నిజానికి రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్ అయిన రోజు నుంచి ఈ డిమాండ్ చేస్తూ ఉండగా, సీజేపీ సంస్థ విద్యార్థుల తరపున ఈ డిమాండ్ కు డెడ్ లైన్ కూడా పెట్టింది. తమ సంస్థని బంగ్లాదేశ్, నేపాల్లో చోటు చేసుకున్న జెన్జీ తరహా ఉద్యమంతో పోల్చవద్దని అభిజిత్ దీప్కే ఇప్పటికే ప్రకటించారు. ప్రశాంతంగా నిరసన తెలపడమే తమ లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీ చెప్తూ ఉండగా, జూన్ 13 లోపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని హెచ్చరించారు. అప్పటికీ ఆయన రాజీనామా చెయ్యకపోతే, దేశవ్యాప్తంగా నిరసనలకు, అప్పటికీ తమ డిమాండ్కు తలొగ్గకపోతే మరోసారి ఆందోళనకు దిగుతామని కాక్రోచ్ జనతా పార్టీ చెప్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కొత్త రాజకీయం కనిపిస్తుందేమో అనే అంచనాలు ప్రారంభమయ్యాయి.